ఓకే, ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు విజయ్ చంద్ర కథ అని చెప్పుకున్నామా. విజయ్ చంద్ర కథని మధురా నగర్లో ఒక ముసలి భార్యాభర్తలు ఉండేవారు. వృద్ధులు ఇద్దరును, భార్యాభర్తలు కూడా. ముసలి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. రోజు ఆయన అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అది అమ్మగా వచ్చిన దాంతో వాళ్ళ ఆ రోజు ఆ పూట అలా గడిచేదన్నమాట. ఆయనకి రోజు వెళ్ళి ఒకరోజు అతను వెళ్ళినప్పుడు కట్టెలన్నీ ఏరేసాడు, కానీ తాడు కనబడలేదు ఏంటి అని వెతుక్కుని అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఉదయం బయలుదేరే ముందు ఆ తాడు తెగిపోయినప్పుడు భార్య చెప్పింది, అది మీ స్నేహితులు 3 రోజుల నుంచి రావట్లేదు కదా, ఆయన దగ్గర తాడు పట్టుకొని వెళ్ళి ఈరోజు అట్టించి వచ్చేటప్పుడు కట్టెలు పట్టుకొని వస్తావు కదా, ఆ కట్టెలు అమ్మిన దాంతో ఒక తాడు కొనుక్కొని రా అని చెప్పింది. కానీ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళడం మర్చిపోయి వచ్చేసాడు ఇతను. ఇప్పుడు కట్టెలు పట్టుకెళ్ళకుండా వెళ్తే ఆ పూట గడవదు, భార్య చేత తిట్లు కూడా తినాలి. ఎలా అని ఆలోచించి అదంతా వెతుకుతుంటే దూరంగా ఒకటి ఏదో తాడులాగా కనబడ్డది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక చచ్చిపోయిన పాము చచ్చిపోయి ఉండగానే సరే అని దాని విషయం వదిలేసి మళ్ళీ అంతా వెతికాడు. ఎక్కడ ఏది వెతికాడు. సర్లే ఈ పామునే చుట్టేద్దాము, ఏదో ఒకటి కర్రలు పట్టుకెళ్ళకపోతే మావిడ తిడుతుంది అని చెప్పి ఇలా ఆ పాము చేతితో పట్టుకోగానే ఆ పాము కాస్త మణిగా మారిపోయింది. దగదగా మెరిసే మణి అయిపోయింది చేతిలో. ఆశ్చర్యపోయి వెంటనే తలకి సుమ్ము తెస్తారు కదా, దాంతో ఎన్ని కట్టెలు అయితే అన్నీ చుట్టేసి ఇంటికి వెళ్ళేసరికి ఏమైందంటే ఇలా తాడు పట్టుకెళ్ళడం మర్చిపోయినాం, కానీ భార్య తిట్టడం మొదలుపెట్టింది. అరే ముందే చెప్పింది వినవేటి, మర్చిపోవడం చూడు ఎంత మంచి పని అయ్యిందో, మనకి మణి దొరికింది. వెంటనే చూసింది, నాగమణి మెరిసిపోతుంది, ఎంత బాగుందో. అయితే దీన్ని సేటుకి అమ్మేసి డబ్బులు తెస్తాను, మనకు కొన్ని రోజులు చక్కగా గడిచిపోతుందంటే సేటుకు వద్దండి, రాజుగారికి ఇవ్వండి, ఎక్కువ ధనం వస్తుంది మనకి అని చెప్తుంది భార్య. సరే అని తర్వాత రోజు రాజుగారి కోటకెళ్ళి రాజుగారి చేతికి అది ఇస్తాడు. ఆ వజ్రం ఇలా రాజుగారి చేతిలో ఆ మణి ఇలా పట్టుకోగానే ఆయన ఒళ్ళు పులకరిస్తుంది. ఒక్కసారి ఆయన ఒళ్ళు పులకరిస్తుంది, ఎందుకో ఆనందం వస్తుంది. వెంటనే రాజుగారు చెప్తారు మంత్రి గారికి, ఈ ముసలివాడు ఎంత బరువు మొయ్యగలడో అంత బంగారం ఇచ్చి పంపించు అని. అలాగే అతనికి బంగారం ఇచ్చి పంపిస్తాడు. అది కాస్త ఆ మణి తీసుకెళ్ళి ఆ భార్యను చూపిస్తాడు. ఇగో ఇలా పాము చచ్చిపోయిందట, పట్టుకోగానే మణి అయిందట, ఆ ముసలివాడు తెచ్చిచ్చాడని ఆ మణిని ఆ భార్య చేతికి ఇవ్వగానే అది ఒక పిల్లవాడిగా మారిపోయింది. ఆ మణి కాస్త పిల్లవాడిగా మారిపోయింది. మారిపోయి వాళ్ళిద్దరికి ఆనందం అంత ఆనందం కాదు. ఎందుకు? ఆ రాజుకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు, లేక బాధపడుతున్నారు. ఒకనాడు ఏంటయిందంటే ఇలాగే ఇద్దరు ఎన్నో పూజలు చేశారు, యాగాలు ఎన్ని చేసినా పిల్లలు పుట్టకపోతే ఆయన అంతఃపురం ముందుకి బాల్కనీలో వచ్చి ఇలా తెల్లవారు లెగ్గానే వచ్చి నిలబడగానే కిందన దాసి అప్పుడే పడుకొని లేచి వచ్చి తుడుస్తూ పైకి చూసి మొహం చిట్లించుకుందట. వీడికి పిల్లలు లేరే, ఇలాంటి వాడు తెల్లవారేసరికి నాకు ఎదురయ్యాడు, ఈరోజు ఎలా ఉంటుంది ఏంటా అని చిట్లించుకుందట. వెంటనే ఈయనకి మనస్సులో బాధ కలిగి భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను, మరి ఎందుకు పిల్లలు లేరు, ఈ అవమానాలు ఎందుకు మనకి, వెళ్ళిపోతానంటే ఆ భార్య అన్నదట, రాజా నీకే అన్ని అవమానాలు అంటే నేనెన్ని మా అవమానాలు పడుతున్నానో, ఒక పేరెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా చేతికి బిడ్డనివ్వరు, ఏది ముట్టనివ్వరు, ఎన్నో అవమానాలు పడుతున్నాను నేను. ఇప్పుడు మీరు ఆశ్రమంకి వెళ్ళిపోయారంటే నన్ను మరీ చేదరించుకుంటారు, భర్త కూడా ఇలా అయిపోయాడు అనేసి, కాబట్టి పదండి ఇద్దరం వెళ్ళిపోదాము ఆశ్రమంకి అని చెప్పి మంత్రికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంకి వెళ్ళేసరికి అక్కడ గురువుగారు చంద్రధర మహర్షి అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చూశాడు, ఇద్దరు వయస్సులో ఉన్నవారే, నాయన ఇద్దరు వయస్సులో ఉన్నారు, రాజ్యాన్ని విడిచిపెట్టి వానప్రస్థ ఆశ్రమం కదా మీరు రావాలి, ఇద్దరును ఇప్పుడే వచ్చేసారంటే మాకు సంతానం లేదన్నారు. వెంటనే గురువుగారు వాళ్ళ మొహాలు చూసి, లేదు మీకు ఒక బాలుడు వస్తాడు మీ ఇంటికి, మీరు వాడిని పెంచుకోండి, బాలుడు లభిస్తాడు, మీకు ఆ యోగం ఉన్నది, వెళ్ళిపోండి అని చెప్తే అలా వెనక్కి వచ్చిన వాళ్ళకే ఈ పాము ఈ మణి ఆ పిల్లవాడిగా వచ్చాడు. ఈయనకి తెలుసు కదా పాము ఇదైందని, ఇంకా వాడిని చాలా జాగ్రత్తగా పెంచాను. వాడు బయటికి పంపించుకోకుండా అంతఃపురంలోనే పెంచడం మొదలుపెట్టాడు.
బయట నుంచి పిల్లలు వస్తారు ఆడుతూ, బయట నుంచి వచ్చి ఆడుతూ ఉంటారు. వాళ్ళు బయట విషయాలు అన్నీ చెప్తుంటే వీళ్ళ ఉత్సాహం వస్తుంటుంది. ఎప్పుడు బయటికి పంపించరు. బయట ఏం జరుగుతుందో చూడు. అందులో విద్యలు అంటే బాగా ఇష్టం. నేను ఈరోజు ఇది చదివాను, అది చదివి, వీడికి చదువు కూడా చెప్పించట్లేదు వాళ్ళు. అప్పుడు పేచీ పెట్టాడు, నాకు చదువు కావాలి, చదువు నేర్పాను. ఒక గురువు గారిని తెచ్చి ఇక్కడే పెట్టాడు. అయినా సరే వీళ్ళు తృప్తి లేదు. ఒకరోజు ఒక పిల్లవాడు వచ్చినప్పుడు అన్నాడు, నేను గురుకులంలో చదువుతున్నాను, అక్కడ ఈ విద్యలన్నీ నేర్పిస్తారు, నేను ఈ విద్య ఇదే కత్తిస్వామి నేర్చుకున్నాను, ధనుర్విద్యను, ఇవన్నీ చెప్తున్నాడు. వీడికి వెంటనే గురుకులానికి వెళ్ళాలని మనస్సులో వచ్చింది. కానీ తల్లిదండ్రులు పంపించరు. 12 ఏళ్ళ వయసు వచ్చింది కరెక్ట్గా. అప్పుడు ఏం చేశాడు, కొంత ధనం మూట కట్టుకొని చెప్పక పెట్టకంట వెళ్ళిపోయాడు. కుర్రవాడు బయటికి వెళ్తున్నాడు, కానీ ఎవరికీ తెలియదు. రాజ్యంలో యువరాజు ఇలా ఉంటాడు, ఆ పిల్లవాడని మొహం తెలీదు. ఎవరో కుర్రవాడు అనుకుంటున్నాడు. చక్కగా దాటి కోసల దేశం వెళ్ళిపోయాడు. కోసల దేశంకి వెళ్ళేసరికి అక్కడ ఒక కుర్రవాడు చెరువు దగ్గర బట్టలు దుక్కుంటూ కనబడ్డాడు. బట్టలు దుక్కుతూ కనబడితే ఈ పిల్లవాడిని అడిగాడు అనమాట, ఇది ఏ రాజ్యం ఏంటంటే ఇది కోసల దేశం అని. ఇక్కడ మీరెవరు, ఇక్కడ ఏం చేస్తారంటే నేను దగ్గరలో గురుకులం ఉంది మాది, అక్కడ నేను చదువుకుంటున్నా. గురుకులం అని పేరు వినగానే ఆనందం వేస్తుంది. అయితే నాకు అది చూపించవా? చూపించాడు. తీసుకెళ్ళి గురువుగారికి పరిచయం చేశాడు. గురువుగారికి విషయం చెప్పాడు, ఇలా నాకు విద్యను అభ్యసించాలని కోరిక ఉంది, నా తల్లిదండ్రులు బయటికి పంపించట్లేదు, నాకు విద్యని ప్రసాదించండి. ఆ పిల్లవాడు తపను చూసి ఆనందం వేసిందండి ఆ గురువుకి. విద్యాధర మహర్షి అయిన వెంటనే పిల్లవాడిని అక్కును చేర్చుకొని ఉంచి అక్కడి నుంచి విద్యలు మొదలుపెట్టారు. అక్కడ కోసల దేశం కదా, ఆ కుమార్తె, ఆ రాజు యొక్క కుమార్తె కూడా ఆ గురుకులంలోనే విద్య అభ్యసించడానికి వచ్చింది. ఈ పిల్లవాడికి 12, ఆ పిల్లకి 9. ఇద్దరికి అక్కడి నుంచి స్నేహం, కలిసి ఆడుకుంటూ పెరుగుతూ ఉన్నారనమాట. ఆ రాజు ఎప్పుడు కోసల దేశం మహారాజు వచ్చినా ఈ కుర్రవాడిని కూడా పలకరిస్తూ వెళ్తూ ఉండేవాడు. అలా ఇద్దరికి 22, 10 సంవత్సరాలు గురుకులంలోనే చక్కగా పెరిగి పెద్ద అయ్యారు. ఇంకా విద్య అయిపోయింది, అందరూ ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీడు అనుకుంటున్నాడు, 10 సంవత్సరాలు అయింది, నా తల్లిదండ్రులు కనీసం నా కోసం వెతకలేదా? ఎవరూ రాలేదు నా కోసం, వాళ్ళు వెతకలేదు, అయితే నన్ను మర్చిపోయారు గాల అని వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆలోచిస్తుంటే కోసల దేశం రాజు అడిగాడు మామూలుగా, నాయన నువ్వు ఏ రాజ్యం చెప్పు, నేను నీకు పంపిస్తాను. వీడికి ఇష్టం లేదు, తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా నోరెప్పలేదు. ఇప్పకపోతే ఆయన అన్నాడు, సరే నా కుమార్తెతో పాటు నీవు మా రాజ్యంకి రా, ఉన్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం చేసుకో అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా పెరిగారు కదా, ఆ స్నేహం అలా ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకుందామని అనుకున్నారు. అప్పుడు ఈమె అడిగింది, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నీ తల్లిదండ్రులు ఎక్కడ, నీ రాజ్యం ఎక్కడో చెప్పు అని అన్నాను. అప్పటికి నోరెప్పకపోతే పద నీతో పాటు కూడా నేను వస్తాను, నీ రాజ్యానికి నన్ను తీసుకొని వెళ్ళు అని పట్టుదల పట్టింది. సరే చేసింది ఏమీ లేక ఇద్దరు బయలుదేరి సరే రా. ఒక 2 రోజులు గడిచాక ఈ అమ్మాయి అనిపించింది, ఇలాగా ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు ఇలా వెళ్ళడం సబబు కాదు, కాబట్టి వివాహం చేసేసుకుందాం మన ఇద్దరం అని చెప్పి ఆ అబ్బాయిని బలవంతం చేసి తీసుకెళ్ళి ఆలయంలో వివాహం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు ఈ అబ్బాయికి ఒక స్త్రీని ఇలాగా ఈ అడవులంతా తీసుకొని వెళ్ళడం బాగోదని చెప్పి తన దుస్తునిచ్చి పురుషుడిగా తయారు చేస్తాడు. ఇద్దరే పురుషులుగానే నడుస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు ముఖాలు ఒకేలాగా ఉంటాయి, తేడా ఉండదు పెద్దగా. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు చూడడానికి, ఆ పోలిక. ఈ పురుషుడు దృష్టి వేసరికి ఇద్దరు అన్నా తమ్ముళ్ళలాగా కొన్నారు అచ్చు. ఇద్దరు అలాగ నడుస్తూ ముందుకు వెళ్ళేసరికి దాహం వేసింది. దూరంగా ఒక గుడిసె కనబడింది, అక్కడికి వేసుకొని వెళ్ళారు. ఇద్దరు పురుషులు అనుకొని అక్కడ లోపల ఒక అవ్వ ఉన్నది. రండి బాబు ఏంటి అని అంటే, ఇలా మాకు దాహం వేస్తుంది, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే, అయ్యో బాబు కుండ బద్దలైపోయింది, నీళ్ళు లేవు, ఇక్కడే దగ్గర సరస్సు ఉంది, నేను వెళ్ళి నీళ్ళు తెచ్చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పింది. ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటంటే నా భర్త పిల్లలు అందరూ బయటికి వెళ్ళారు, మరి ఎవరు ఉండరు అని చెప్పింది. ఆమె చెప్పేసి ఆమె బయటికి వెళ్తే ఈ భార్య ఉంది కదా విద్యా, ఈమె ఈ చంద్రకళకి ఏంటయింది, నిద్ర వచ్చి పడుకుంది మంచం మీద. ఈయన ఇంకో గదిలో ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ పక్కన ఇంకో స్త్రీ కనపడింది. వెంటనే ఈయన ఒక్కరితే ఉందని చెప్పింది కదా బామ్మ, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వెంటనే కత్తి తీసేసరికి వెంటనే అమ్మ బాబు ఆగు అనేసి, నేను వీళ్ళు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చారు, ఇది మంచి కుటుంబం కాదు,
నీవు నీ తమ్ముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ముసలవ్వ మంచిది కాదు. వీళ్ళు కుమారులు 7 గజ దొంగలు, భర్త కూడా గజ దొంగ. వీళ్ళు బయటికి వెళ్ళారు. మీ దగ్గర నుంచి అన్ని అపహరించడానికి ఆవిడ మంచి మాట్లాడి మీకు కూర్చొని పెట్టింది. నీళ్ళు ఊరికినే వాళ్ళు ఉండే అటువైపు ప్లేసే నీళ్లు అని మాట చెప్పి వెళ్ళి వాళ్ళకి కబురు పెట్టడానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆవిడ వచ్చేలోపు మీరు వెళ్ళిపోండి, ఉండద్దు అని చెప్పగానే వీడు వెంటనే ఆమెను తీసుకొని బయలుదేరి ఇద్దరు వెళ్తుంటే ఆమె ఎదురయ్యి రండి బాబు నీళ్ళు తీసుకోండి, మా ఇంట్లో కూర్చోండి ఇలా. మరి ఎంత చెప్పినా వెళ్ళే. మళ్ళీ చెప్పి నేను ఇలా అని ఇంట్లో అమ్మాయి చెప్పింది అని అంటే ఆమె మీదకి వస్తుందని చెప్పి లేదు మాకు చాలా చాలా తొందరగా వెళ్ళిపోవాలి, అర్జెంట్ పని పడ్డది అని చెప్పి ఆమె భార్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వెంటనే 7 కొడుకులు వచ్చేసరికి విషయం చెప్పింది భర్తకేను. ఇద్దరిని ఉంచాను, మీరు రావడం ఎంత ఆలస్యం అయిందా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మీ మార్గంగా వెళ్ళండి. అప్పుడు వాళ్ళు వెనక్కి పరిగెట్టి వెళ్ళేసరికి ఈయన ఆమె చెట్టు ఎక్కుండు, నేను వాళ్ళు ఫేస్ చేస్తానంటే ఈయన కూడా నేర్చుకుంది కదా కత్తి విద్య అని, నేను కూడా యుద్ధం చేస్తాను, నేనేమి తక్కువేటి అని చెప్పి ఆయన ఒక 4 ఈవిడ ఒక 3 వేసింది కత్తితోని. ఇద్దరు కలిసి 7 చంపేసరికి ఆ ముసలివాడు పాదాల మీద పడ్డాడు. అయ్యా నా కుమారులు 7 చంపేశావు, నేను కూడా చచ్చిపోతే నా భార్య ఒంటరిది అయిపోతుంది, ఆమెను ఎవరు చూసుకుంటారు, మేము చేసింది తప్పే, క్షమించండి మమ్మల్ని అని చెప్తే విడిచిపెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళ్తూ అవంతిక నగరం చేరుకున్నారు. అప్పుడు అనుకున్నారు ఒక 2-3 రోజులు ఇక్కడ ఉందాం, విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం అని చెప్పి అయితే ఏమైనా కొన్ని సరుకులు తీసుకొని రండి, ఆహారం వండుకొని ఏమైనా తిందామంటే సరుకుల కోసం బయటకు వెళ్ళాడు. అలాగా మార్కెట్లోకి వెళ్తూ ఉండేటప్పుడు ఒక వ్యక్తికి సరుకులు ఏం కావాలో అవన్నీ చెప్పిన తర్వాత ఆ పక్కన ఒక చాలా అందమైన స్త్రీ కనబడ్డది. సహజంగా అందమైన స్త్రీ కనబడితే ఎవరికైనా కొద్దిగా మనస్థితి అలాగే వెళ్ళి నిలబడితే ఆమె తమలపాకులు కిల్లీలు కడుతుంది. కడుతుంటే ఏం బాబు తింటావా అని అడిగితే తింటాను అన్నాడు. అయితే తినే ముందు ఈ నీరు ఈ పానీయం తాగి ఇది తినాలి, అప్పుడే ఈ కిల్లి యొక్క మాధుర్యం తెలుస్తుంది అన్నాడు. సరే ఆ పానీయం తాగుతున్నప్పుడు ఆయన లోపల ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలా 3 గ్లాసులు తాగేసరికి ఆయన మేకగా మారిపోయాడు. ఆ పక్కన ఒక 4 మేకలు కట్టేస్తున్నాయి, అందులో వీళ్ళు తీసుకెళ్ళి కట్టేసింది. ఆమె భార్య ఇంటి దగ్గర చూస్తుంది, మగవేషంలోనే ఉంది, చూస్తుంది, రాలేదేటి ఇంకా విజయ చంద్రిక ఇలా చూసి ఆమె వచ్చింది బయట. ఇద్దరు కొద్దిగా ఒకేలా ఉంటారు కదా. ఆ షాపు వాడు అడిగాడు. ఆ షాపు వాడు వెంటనే ఏంటి అడిగాడు, ఆ షాపు వాడు అడిగాడు వెంటనే, అయ్యా సరుకులు తీసుకెళ్ళడానికి వచ్చారు, రండి అన్నీ కట్టేసి ఉంచాను అనేసి అని అన్నాడు. అనగానే ఈమెకి అర్థమైంది, ఆహా అంటే నా భర్త వచ్చాడనమాట ఇక్కడికి అనేసి, ఉండండి ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ ఇంకో షాప్కి. అలా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మేము పలానా కట్టేసి ఉంచాము, వచ్చారా అని అడిగారు. ఈమెకి అర్థమైపోయింది ఇతనైతే వచ్చాడు అని, ఏమయ్యాడని అలా వెతికితే ఆ షాప్ దగ్గర అక్కడికి వెళ్ళేసరికి ఆ మంత్రగత్తి లేదు. ఆవిడ ఒక మంత్రగత్తి లేదు, అక్కడ మేకలు ఉన్నాయి. అందులో ఒక మేక ఈవిడ చూసి విపరీతంగా అరుస్తూనే ఉంది. ఈవిడ ఎందుకు ఈ మేక ఇంత అరుస్తుంది అని అర్థం కాలేదు. మళ్ళీ ఆ ఎదురుకున్న షాప్కి వెళ్ళిపోయి నిలబడేసరికి ఆ ఎదురుకున్న షాపు, అయ్యా మీరు అన్న సరుకులన్నీ కట్టేస్తాను, ఉన్నాయి, వచ్చారా, మీరు డబ్బులు ఇస్తే సామాన్ ఇచ్చేస్తాను అన్నారు. అనగానే ఇలా ఉండమని సైగ చేస్తున్నారు. అయితే ఇంకా ఏమైనా మీరు ఉంటే చూసుకొని రండి, పర్వాలేదు, కానీ ఆ ఎదురుగా ఉన్న ఆ షాపుకి మాత్రం వెళ్ళకండి, అది మంత్రగత్తె, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మేకగా మార్చేస్తుంది అని విషయం చెప్పగానే అర్థమైపోయింది ఈవిడికి, నా భర్త ఉన్నాడేమో అందుకే ఆ మేకగా మారిపోయి ఉంటాడు. కానీ ఇప్పుడు ఎలా మనిషిగా మార్చాలి, ఏం చెయ్యాలి అర్థం అవ్వలేదు. సరే అక్కడి నుంచి వెళ్ళింది, ఆకలేస్తుంది, ఒక కణాయం ఉంది. ఆ పూటకూరలు మనిషి భోజనాలు పేదరాశి పెద్దమ్మల వాళ్ళు అప్పుడు భోజనాలు పెట్టేవారు. అలా ఒక సత్రం దగ్గర వెళ్ళినప్పుడు ఆవిడ పిండి వంటలు అనేక రకాలు చేస్తుంటుంది, కానీ ఏడుస్తూ ఉంటే ఈమె వెళ్ళి అడుగుతుంది, అమ్మ కొద్దిగా అన్నం ఉందా పెట్టడానికి అంటే, అలాగేనమ్మా రా కూర్చో అంటది. ఏడుస్తుంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఒక పక్క ఇన్ని వంటలు చేస్తున్నావు, ఏడుస్తున్నావు, ఏమైందని అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది,
మా అవంతికాపురం రాజకుమార్తె చిత్రలేఖ ఈమె ఒక రోజు ఉద్యానవనానికి వెళ్ళింది అడవి వైపు. తన చెలికత్తెలతో 10 మందిని తీసుకొని వెళ్ళింది. 10 మంది చనిపోయి ఒక్కరితే వెనక్కి వచ్చింది. కానీ వచ్చిన దగ్గర నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. రోజుకు ఒక పురుషుణ్ణి రాత్రి పంపించాలి అక్కడికి. రాత్రి వెళ్ళిన వాడు పగలు మరి రాడు, వెళ్ళిపోయిన వాడు మరి రాడు. మొదట్లోనే స్వయంవరంలో పెట్టి ప్రశ్నలు వేసారు. తర్వాత ఇంకెవరో వెళ్ళటం లేదని రాజు దండోలు వేశాడు. ఇంటికి ఒకరు, ఏ ఇంటికి కబురు వస్తే ఆ ఇంటి నుంచి ఒక పురుషుడు వెళ్ళాలి. ఈరోజు మా ఇంటి నుంచి నా కుమారుడు వెళ్ళాలి, నా కుమారుడు వెళ్తే మరి తిరిగి రాడు, నాకు అది తెలుసు. అందుకే చివరిసారిగా వాడు తినడానికి ఇవన్నీ వండుతున్నాను అని చెప్పింది ఆమె. వెంటనే ఆమె అన్నది, నాకు కడుపు నిండా తిండి పెట్టు, నీ కుమారుడిని కాదు నన్ను పంపించు. ఈమె స్త్రీ అయినా పురుష వేషంలో ఉంటుంది, అందులో విద్యను నేర్చుకుంది, ధైర్యవంతురాలు. చెప్తుంది, నీ కుమారుడు బదులు నేను వెళ్తాను. నీకెందుకమ్మా అంత ఇది అని అంటే, లేదు నువ్వు తిండి పెట్టి చాలు, నాకు నేను వెళ్తాను. కడుపు నిండా చక్కగా తిండి పెట్టింది. మధ్యాహ్నం పడుకుంది. సాయంత్రం ఇంకా గంట మోగగానే వచ్చారు భటులు. వాళ్ళతో బయలుదేరి వెళ్ళింది రాజు. ఈ తేజస్సుతో ఉంటారు రాజులు చాలా అందంగా. ఎంత దివ్య పురుషుడు, ఎంత బాగున్నాడు. ఇలాంటి వాడు ఈరోజు బలైపోతున్నాడు. అందరూ చూస్తున్నారు ముఖం, ఇంత అందమైన వాడు కూడా ఈరోజు మరి తిరిగి రాడు అని అనుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాక విషయం చెప్పేస్తాడు ధైర్యంగా. ఇలా అబ్బా కొడుకుని కాదు, నేను వాళ్ళ ఇంటికి వచ్చాను, ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఈరోజు రాత్రికి నేను వచ్చానంటే, నీకెందుకు అయ్యా దారిని పోయేవాడు ఇందులోని, అనవసరంగా ప్రాణం పోద్దంటే, పర్వాలేదు నేను చూసుకుంటాను, నన్ను మాత్రం పంపించండి అంతఃపురం. కానీ రాత్రి అయ్యింది, రాణి మందిరంలో పంపించారు. ఆ రాణి ఈయన్ని చూసి ఇష్టపడ్డది. ఎంత అందమైన వాడు వచ్చాడు, మనస్సు ఇదైంది. ఆమె ఏడుస్తూ చెప్పింది, వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండుకో, వెళ్ళిపో, వస్తే చంపేస్తారు, నువ్వు వద్దు, వెళ్ళిపో. ఏమొస్తుంది రాణి, నేను చూస్తానని. లేదు వద్దు, నాకు నువ్వు బాగా నచ్చావు, నీలాంటి వాడు మరణించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నీ వెళ్ళిపో అంటాడు. లేదు, నేను ఇక్కడే ఉంటాను. కరెక్ట్గా అర్ధరాత్రి 12 అయ్యింది. ఆ రాణి ఉన్నట్టుండి ఆమె అంటే భయంగా ఒక రకంగా మారి వెనక నుంచి పెద్ద భూతం లాంటిది ముందుకు వచ్చింది. ఇతని మీద దూకగానే వెంటనే కత్తి తీశాడు. తీయగానే తీసి ఆ భూతం ఏంటంటే, ఎప్పుడైనా భూతాల లక్ష్యం మనం ఎదురు తిరిగినప్పుడు అవి సరెండర్ అయిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వీడు తిరిగి దాంతో యుద్ధం చేశాక అది మరణించి దాన్ని చూసరికి రాణి స్పృహ తప్పి పడిపోయింది. వీడు యుద్ధం చేసి దాన్ని చంపేశాక చక్కగా పడుకొని తెల్లవారు లేసరికి అందరూ అంతఃపురం తలుపు తీసేసరికి ఎప్పుడు పురుషుడు చచ్చిపోయి ఉంటారు వచ్చిన వారు. కానీ ఆ రోజు విచిత్రం ఏంటంటే, ఆ భూతం చచ్చిపోయి ఉన్నది అక్కడ. ఈయన చక్కగా పడుకొని ఉన్నాడు. రాణి స్పృహ తప్పుంది. వెంటనే రాజుగారికి వార్తలేదు. రాజుగారికి అంత ఆనందం కాదు, పరిగెత్తుకొని వచ్చి స్పృహ తప్పి ఉన్న రాణికి నీళ్లు కొట్టి లేపితే ఆమె ఇంత ఆనందం కాదు. ఆ భూతం విషయం చెప్పింది. అడవిలో వెళ్ళినప్పుడు ఈ భూతం నాతో వచ్చిన 10 మందిని తినేసింది, నాకు మాత్రమే ఈ కండిషన్ పెట్టింది, మీ రాజ్యంలో రోజు ఒకరిని నాకు ఇస్తే మీ తండ్రిని ఈ రాజ్యాన్ని బాగా ఉంచుతాను, లేదా రాజ్యం మొత్తం అంతా నాశనం చేసేస్తానని చెప్పి నాతో వచ్చి ఇక్కడ ఇన్ని రోజులు రోజుకు ఒకరిని తింటూ కూర్చుంది. ఈ రోజుతో దాని పీడ పోయింది, నాకు నువ్వు నచ్చావు కాబట్టి ఇతన్నే నాకు ఇచ్చి వివాహం చెయ్యండి అని పెట్టి. ఈమె స్త్రీ కానీ వాళ్ళకి తెలియదు, పురుషులు అనుకోండి. ఆమె మోహించింది. ఎలా అయినా సరే ఇతను వివాహం చేయాలి. నేనేం చెప్పాడు, నాకు వివాహ ఆసక్తి లేదు, ఇప్పుడు నేను వేరే కార్యం మీద వచ్చాను, వెళ్ళిపోతానంటే రాజు ఒప్పుకోలేదు. మా రాజ్యంలో ఉండండి, మీరు చూడండి, అన్నీ మీకు నచ్చితేనే వివాహం చేసుకుందరు. కానీ ఇంతలో ఒక ఆలోచన చేసింది, ఈ రాజ్యంలోనే కదా భర్త ఉన్నాడు మేక కింద, ఎలా అయినా ఆయన్ని మనిషిగా మార్చాలి. సరే ఆలోచించి, నాకు ఒక్కరోజు రాజుగా చెయ్యండి, నన్ను ఒక్కరోజు రాజుగా చేస్తే నాకు నచ్చితే మీ యువరాణి నేను వివాహం చేసుకుంటానంటే సరే అని రాజుగారు దండోర వేసి ఒకరోజు రాజు కింద ఉంచారు. ఈ విజయచంద్ర కింద ఉంచితే రాజు అవగానే ఫస్ట్ దండోర వేసింది. రాజ్యంలో విచిత్రమైన జంతువులు ఉన్నవాళ్ళు, జంతువుల్లో ఏమైనా స్పెషాలిటీ ఉన్నవాళ్ళు ఉంటే రండి తీసుకొని అనగానే చాలామంది పిల్లులు, రకరకాలవి పక్షులు, ఇలాగే అన్నీ తీసుకొచ్చారు. మేకలు, ఇవి ఏవైనా పర్వాలేదు, అన్ని రకాల జంతువులు పట్టుకొని అందరూ పట్టుకొని వచ్చారు. అందరూ అందమైన వాటికి బాగున్నవి, చక్కగా రామచిలుకలు మాట్లాడినవి ఏవైతే అటన్నిటికి కూడా 2000 వరహాలు డబ్బులు ఇప్పించింది. రాజు అడిగాడు, ఎందుకమ్మా ఇదంతా చేస్తున్నావు అంటే,
అంటే మనం తెలుసుకోవాలి కదా మన రాజ్యంలో ఏం ప్రత్యేకతలు ఉండాలో అందుకే పెట్టాను అని అన్నాడు. అలా ప్రతి మేకలు ఉంది కదా ఈవిడ అడిగాడు, ఎవరైనా జంతువుని మనిషిగా మార్చే విద్య ఉంటే చెప్పండి, వాళ్ళకి 2000 వరహాలు ఇస్తాను అని అన్నది. అనగానే దీని మనస్సులో ఇదే కదా చేసేసింది, మనస్సులో పుట్టింది. వెంటనే పుట్టి అన్నది నిజంగా 2000 వరహాలు ఇస్తాను, ఎన్ని జంతువులు నువ్వు మార్చితే అన్ని జంతువులకి వరహాలు ఇస్తాను అన్నది. వెంటనే అది ఏం చేసింది, అయితే నేను చేస్తాను అన్నది. చెయ్యి అయితాను వెంటనే దాని దగ్గర ఉన్న మంత్రం నీళ్ళు తీసి ఆ 20 మేకల మీద జల్లిసరికి 20 యువకులుగా మారిపోయింది. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ మంత్రగతి అంటే అయితే నా ధనం ఇవ్వండి, రా నువ్వు దగ్గరికి అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే కత్తి తీసి ఒక్క వేట వేస్తుంది మెడ విసరపడు. అందరూ అనుకున్నారు ఆమె అందమైన స్త్రీగా ఉంటుంది కదా, మంత్రగతి ఇలా ఉండదు, ఎందుకు ఆ స్త్రీని చంపేస్తావు అని అంటే అప్పుడు చెప్పింది ఆమె మంత్రగతి, వీళ్ళందరూ కూడా పురుషుల్ని మంత్రించి అలాగా ఉంచుతున్నది అని. అంటే రాజుగారు అన్నారు, ఎంత తెలివైన వాడివి, నీవే ఎలాగైనా మా ఇంటికి అల్లుడివి కావాలని. అంటే బయటకు అప్పటికి పొక్కలేదు, చూస్తుంది 20 మందిలో తన భర్త ఎక్కడ ఉన్నాడు అందులోని చూసింది. భర్త చూసి అప్పుడు చెప్పింది, రాజా నేను పురుషుడు కాదు స్త్రీని, అదిగో అందులో ఉన్నది నా భర్త, నా భర్తని కాపాడుకోవడానికి ఇదంతా చేశాను అంటే ఈ చిత్రలేఖ ఏడవడం మొదలుపెట్టింది. నేను నీ సౌందర్యం చూసి నేను ఇష్టపడ్డా, నీ వీరత్వం చూసి ఇప్పుడు నువ్వు కాకపోతే నేను ఎవరిని వివాహం చేసుకోను, నేను ఇలాగే ఉండిపోతానని పెట్టింది. అప్పుడు ఆమె అన్నది, నా భర్తను ఒకసారి చూడు, నాలాగే ఉన్నాడు, వీరత్వం నన్ను మించి నా భర్త, మీ ఇద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి నిన్ను నా భర్తకి ఇచ్చి నేనే వివాహం చేస్తాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నిన్ను చెల్లిగా చేసుకోవడం అని చెప్పి చిత్రలేఖని భర్తకి ఇచ్చి వివాహం చేసి ఆ రాజ్యంలోనే వీళ్ళు ఉన్నాడు. రాజ్యంలోనే చక్కగా ఆ 2 భార్యలతో ఆయన ఉంటాడు. అయితే ఈ చిత్రలేఖ అంటే సహజంగా ఆడవాళ్ళకి ఈమె చెప్పింది చేసుకుంది, వీడు చక్రవర్తి అవునా కాదా, చక్రవర్తినే కదా చేస్తాను, నేను బయట వాడిని ఎవరినైనా చేసేసుకున్నానా అని చెప్పి ఒక డౌట్ అడిగింది. ఏమండి మీరు ఏ రాజ్యానికి రాజు, మీది ఏ కులం ఏ గోత్రం అన్నీ అడిగింది. అవి ఏం చెప్పట్లేదు, ఏమి చెప్పట్లేదు. ఈ చెప్పకపోతే మరీ కుతూహలం, ఎలాగైనా విషయాన్ని బయట రాబట్టాలని ఈవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా చెప్పలేదని అక్క దగ్గరికి వెళ్ళి అక్కను అడగడం మొదలుపెట్టింది. అక్క చెప్పింది, ఇదివరకు 2-3 సార్లు అడిగాను, తర్వాత నేను వదిలేస్తాను, కొన్ని ఎవరైతే ఏంటి మనల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడు కదా, ఆనందంగా ఉన్నాం కదా, మనకి ఎందుకనంటే అచ్చిచ్చి అలాగే మన క్షత్రియులు ఆ క్షత్రియుడు కాకపోయాడు అనుకో, బయట మనం ఎలా చెప్పుకుంటామో, మనం రాజు భార్యలని గర్వంగా చెప్పుకోవాలి కదక్క, నువ్వు అలా ఎలా అడుగుతావు అని. మొదట ఏం పట్టించుకోకపోయినా రోజు అది గిచ్చి లోపల ఏమైంది ఆ పురుగు తల్లిదైపోయింది. అయ్యేసరికి అయ్యాడు. ఇప్పుడు నేను అడిగితే చెప్పడు. వీళ్ళిద్దరేంటి చిన్నప్పటి నుంచి స్నేహితులు, ప్రేమించి వివాహం చేసుకున్నారు కాబట్టి ఈవిడ ద్వారా అయితే విషయం బయటకు వస్తుందని చెప్పి పట్టుకుంది. ఈవిడ గొర్రెలోకి ఎప్పుడైతే ఎక్కిందో ఈవిడ ఇప్పుడు మొదలుపెట్టింది, ఏమండి మీరు ఎక్కడ ఏంటి ఇప్పటికైనా చెప్పండి, దానికోసమే కదా నన్ను తీసుకొని వచ్చారు మీ రాజ్యానికని, ఇక్కడే ఉండిపోం, ఎన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉండిపోతాము, పదండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, మీ రాజ్యానికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఆయన బుర్ర తినడం మొదలుపెట్టింది. తింటే లాస్ట్కి ఒక రోజు ఏం చేశాడు, సరే రా ఇద్దరం బయటికి వెళ్దామని ఉద్యానవనం వైపు వెళ్తూ ఒక మడుగు దగ్గరికి తీసుకెళ్ళాడు. మడుగు దగ్గర తీసుకెళ్ళి, ఇప్పుడే చెప్తున్నా, విషయం చెప్పిన తర్వాత నేను నీకు దక్కచ్చు దక్కకపోవచ్చు, విషయం కావాలా నేను కావాలా, మీరెందుకు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీరెందుకు అలా అంటే మీకు ఇష్టం లేక ఇక్కడ మాట్లాడిన అంటున్నారు అన్నమాట, మీరు అక్కడికి వెళ్ళిపోతారని అడుగు. నిజంగా చెప్తున్నా, విషయం కావాలా నేను విషయమే చెప్పండి, మీరు నాకు విషయమే కావాలి, ఎందుకు ఏమి అవ్వదని ధైర్యం ఒక ఇది వీడు ఇచ్చేస్తున్నాడని, నాకు అదే కావాలి చెప్పండి, సరే నీ ఇష్టం అని అప్పుడు చెప్పాడు. నేను ఒక నాగరాజు యొక్క నాగలోకం మరి పాతాళలోకం ఒక నాగలోకం అందరు నాగరాజు యొక్క కుమారుడు. నేను మొదటిసారి భూలోకంకి వచ్చినప్పుడు ఒక ముని ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తున్నాడు. నాకు అది తపస్సు అని తెలియదు. ఒంటి కాళ్ళ మీద ఏదో విచిత్రంగా అనిబడి అతన్ని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలని అతన్ని చుట్టేసరికి ఆయన ఒంటి కాళ్ళ మీద ఉన్నవాడు పడిపోయేసరికి ఆయన కళ్ళు తెరిచేసరికి మంటలో పైకి రాగానే నాతో వచ్చిన స్నేహితులందరూ పారిపోయారు, మాయమైపోయారు. నాకు పరిగెట్టడానికి కూడా అవకాశం లేదు ఉండిపోవడం వల్ల నేను ఆయనకి దొరకను. ఆయన నాకు మట్టిలో కలిసిపో అని శాపం ఇచ్చాను.
ఎంతో ప్రాధేయపడ్డాను. కాళ్ళ మీద పడితే అప్పుడు శాప విమోచన ఇచ్చారు. నీవు మట్టిలో కలిసిపోతే చచ్చిపోతావు. ఎవరైనా మానవుడు వచ్చి నిన్ను తాకినప్పుడు నువ్వు మణిగా మారుతావు. ఆ మణిగా నువ్వు వెళ్ళి ఒక స్త్రీ చేతిలో పడినప్పుడు ఒక పిల్లవాడిగా మారుతావు. పిల్లవాడిగా నీవు పెరిగి పెద్దయ్యి వివాహం చేసుకున్న తరువాత నీవు ఎప్పుడైతే నీ భార్య నీ గురించి అడుగుతాదో నీ గురించి, అప్పుడే నీకు శాప విమోచనం అని చెప్తారు. మీరు అడిగినప్పుడు నా గతం గుర్తొస్తుంది. నా గతం ఎప్పుడు గుర్తొస్తే నాకు శాపం. నువ్వు మొదటిసారి అడిగినప్పుడే నా గతం గుర్తొచ్చింది, కానీ నేను చెప్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇన్ని రోజులు చెప్పకుండా మీ ఇద్దరితో ఉందామని మనసులో అనిపించి నేను ఇన్ని రోజులు ఉన్నా. కానీ మీకున్న కుతూహలం వలన ఈరోజు నన్ను చెప్పేలా చేశారు. నాది శాప విమోచనం ఈ రేటుతో అయిపోయింది అని చెప్పి శాప విమోచనం నేటితో నాది అయిపోయిందని చెప్పి ఒక్కసారి పెద్ద సర్పంగా మారిపోయి మడుగులో దూపాయి. వెళ్ళిపోయేసరికి రాణి పాపం చిన్నప్పటి నుంచి స్నేహితురాలు, అంత దుఃఖం కాదు, ఏడ్చుకొని వెనక్కి వచ్చింది రాజ్యంలోకి. ఈ చెల్లిని చూసి అవి తిట్లు కాదు, నీకున్న చెత్త నాకు ఎక్కించు. ఇద్దరం పోనీలే కదా, నీ బాగు కోసం నా భర్తనిచ్చి వివాహం చేశాను. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఎప్పుడూ నేను అడగలేదు ఇబ్బంది, నీ వల్ల ఈరోజు ఇప్పుడు ఇద్దరం ఏడుస్తూ కూర్చున్నాం. మన ఇద్దరు పరిస్థితి, ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి మరి నేను ఉండను, వదిలేసి వెళ్ళిపోతాను, అయితే ఏ ఆత్మహత్య చేసుకుంటాను ఆయన లేకపోతే నాకు వద్దు. అప్పుడు చెల్లి అన్నది, ఎందుకక్క ధైర్యం పడతావు, ధైర్యంగా ఉండు, నీవు ఆ రాజ్యంకి ఈ రాజ్యంకి ఆయనే రాజు, ఏదో ఒకటి ఆలోచిద్దాము, నీవు అలాంటి నిర్ణయం తీసుకో. మా రాజ్యానికి ఆయన మొదటి భార్య నీవే, ఆయన రాజు కాబట్టి నీకు రాణిగా రాజుగా కూడా నిన్నే ఉంచుతా, నీవే ఉండు. ఆ తర్వాత ఏంటనేది ఆలోచిద్దాం అని చెప్పి రాజుగా కూర్చోబెట్టింది. అక్కని తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు ఈ విజయ చంద్రకళ తెలివైంది. కూర్చొని అలాగా ఆలోచిస్తూ ఒక ప్రకటన వచ్చింది. ఏదైనా వింత చూస్తే వచ్చి చెప్తే ఆ వింతకి వాళ్ళకి తగిన బహుమానం ఇస్తాము. ఏదైనా వింత ఎందుకంటే ఈ పాములు వస్తూ వెళ్తూ ఉంటాయి, అలాంటి వింతలు అప్పుడు జరుగుతుండేది భూమి మీదకి. అలా ఏదైనా వింత జరగచ్చేమో అని దండోరా వేయించింది. ఎంతోమంది వస్తున్నారు, చెప్తున్నారు. ఆ చెప్పింది చాలామంది మాకు తెలుసు అంటారు, ఎవరికి తెలియదు కదా వింత. అలా ఆలోచిస్తుంటే ఒకరోజు ఒక బ్రాహ్మణ కుటుంబంలోని ఆ భార్య అన్నదట, అలాగ నువ్వు తెచ్చేది చాలు పిల్లలకి వెళ్ళి ఆ వింత ఏదో చూసి రావచ్చు కదండి. నేను ఎక్కడికి వెళ్తాను వింతలు చూడడానికి అని అంటే, అలా వెళ్ళు, ఏదో ఒకటి కనబడుతుంది, ఏదో ఒకటి ఇంత డబ్బు వస్తే బతకచ్చు, ఇగో ఇన్ని రొట్టెలు కట్టింది, బయలుదేరు, పిల్లల్ని నేను పోషించుకుంటా, నీ బయలుదేరని పంపేస్తే పాపం అలా నడిచి ఎక్కడేం కనబడుతుంది పాపం. ఇప్పుడు ఇది అని వాడికి తెలియదు, ఏం వింత అని వెతుక్కొని అలా ఒక ఇద్దరు ముసలోళ్ళు కనబడితే పాపం ఆకలితో ఉంటే వాళ్ళకి ఇచ్చేసాడు, కొంచెం తినేస్తాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి అసలు ఆహారం లేదు, నీరు లేదు, ఎక్కడ ఏ గ్రామం కనబడట్లేదు. ఏం చెయ్యాలా అలిసిపోయి అడవిలోకి వెళ్ళాక ఒక మర్రి చెట్టు కనబడితే దాని మీద ఎక్కి పడుకుండేసరికి మధ్యరాత్రి అయ్యేసరికి పెద్ద శబ్దం వినబడ్డది. ఏంటి ఆ శబ్దం అనేసరికి ఒక 4 నాగులు పెద్ద వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి అవి ఒక 4 దివ్య పురుషులుగా మారిపోయి ఏం చేసి అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు. కుర్చీలు ఎక్కడి నుంచి వచ్చాయి, కుర్చీలు ఏర్పాటు చేసాయి, మంచి ఆహారాలు ఏర్పాటు చేసాయి, మంచి సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు వాసనలు అన్నీ అరేంజ్ చేసేసరికి ఒక పెద్ద సర్పం వచ్చింది 1000 పడగలతో. ఆ సర్పం వచ్చి ఒక పురుషుడుగా చెప్తుంది. ఆ సింహాసనం మీద పురుషుడు కొన్ని వేల సర్పాలు టప్పటప్ప సౌండ్ అన్నీ మానవ రూపాలు ధరించి కూర్చొని అక్కడ సభ జరిగింది. అక్కడ సభ అంతా అయ్యింది. ఆ నాగరాజు మాట్లాడారు. అంత అయ్యాక అందరూ ఆహారం తీసుకుని తెల్లవారు ఇంకా అవుతుందట మళ్ళీ అందరూ నాగ రూపాలకు వచ్చేసి వెళ్ళిపోయారు. ఎవ్వరూ కనబడలేదు అక్కడ. మళ్ళీ సభ లేవు, కుర్చీలు లేవు, ఏమీ లేవు, అంతా నిర్మానుష్యం అయిపోయింది. ఇది చూసి వెనక్కి వచ్చి ఈ రాణికి చెప్పాడు ఇది జరిగింది. ఈమెకి అర్థమైపోయి అయితే పద అని తర్వాత రోజు వెళ్ళి రథం దూరంగా పెట్టేసి ఈయన చెప్పింది నువ్వు కూడా వద్దు అనేసి ఆ చెట్టు చూపించి ఆయన కూడా పంపించేసి ఒక్కరికి చెట్టు ఎక్కి కూర్చుంది. మళ్ళీ యథావిధిగా జరిగింది రాత్రి అంతా చూసింది, కానీ శబ్దం చేయలేదు. తెల్లవారు అందరూ మేము వెళ్ళిపోయి తర్వాత రోజు చెల్లికి చెప్పింది, నేను ఇలాగా ఒక అద్భుతం చూశాను,
అది ఏంటో తెలుసుకుందామని చెప్పి మళ్ళీ చెల్లిని తీసుకొని వచ్చి చెట్టు ఎక్కారు, కూర్చున్నారు, ఎవ్వరు ఉంచలేదు, పంపించేశారు. ఈసారి ఏం చేశారంటే ఈవిడే సభ ఏర్పాటు చేస్తుంది. ఈవిడే కుర్చీలు వేసింది, మంచి ఆహారం, సుగంధభరితమైన పువ్వులు పెట్టేసింది, సువాసన వచ్చే ధూప్ స్టిక్స్ లాంటివి అనమాట, అన్నీ పెట్టేసి వీళ్ళిద్దరు పైకి ఎక్కి కూర్చున్నారు. ఈ నాగులు వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ సభ ఉంది. నాగులు వచ్చేసరికి వీళ్ళు వెంటనే పురుషులుగా మారి చూశారు. మన సభ అయితే కాదు, ఒకటి. రెండు, ఈ సుగంధం మనం తెచ్చింది అయితే కాదు, ఇది వేరే విధంగా ఉంది. సో ఇదైతే కాదని అవి ఆలోచిస్తున్నప్పుడు నాగరాజు వచ్చేసారు, నాగులన్నీ వచ్చాయి, అందరూ రూపాలు వచ్చాయి, మానవ రూపం ఆలోచిస్తున్నారు ఎవరు ఈ సభ ఏర్పాటు. అప్పుడు నాగరాజు చెప్పాడు, ఎవరో మానవులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళే ఈ సభ ఏర్పాటు చేశారు, ఎవరు అక్కడ బయటికి రండి. అప్పుడు పైన చెట్టు మీద నుంచి ఇద్దరు కిందకి దిగి చూశారు నాగరాజు చూసిన వీళ్ళిద్దరూ భయపడలేదు, ధైర్యంగా నిలబడి ఉండగానే ఆయన అడిగాడు, ఎందుకమ్మా ఇవన్నీ మీరు ఏర్పాటు చేశారు. అప్పుడు చెప్పింది, నా భర్త ఒక నాగరాజు యొక్క కుమారుడు, ఆయన ఇలాగ శాపం వలన భూమి మీద ఆ మడిగా అయితే, ఆ తర్వాత ఆయన మనిషిగా అయితే మేము వివాహం చేసుకున్నాం. ఆయనకి ఎప్పుడైతే గతం మేము గుర్తు చేసామో శాప విమోచన వచ్చేసింది. అంటే ఇందులో నీ భర్త ఎవరున్నారో చూడమ్మా. అందరినీ చూసింది, ఇందులో ఎవరు లేరండి. ఏం పేరంటే శంఖచూడు నా భర్త. వెంటనే నాగరాజు కోపం, శంఖచూడ ఎక్కడున్నావు, బయటికి రా. వీళ్ళిద్దరు ఎప్పుడు వచ్చారో వాడు దాక్కుంటాడు, వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. విషయం తెలుసు, తండ్రి తిడతాడు కదా, ఇలాంటి పని చేసి వచ్చేస్తాను అనేసి. అప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి నిజమేనా వీళ్ళు చెప్పింది? అవును తండ్రి నిజమే, ఈ శాపం వచ్చింది, వివాహం చేస్తాం. మరి ఎందుకు భార్యను విడిచిపెడితే శాప విమోచన అయింది, మరి ఇంకెందుకని వచ్చేస్తానంటే అది తప్పు, ధర్మం. భార్యని విడిచిపెట్టకూడదు, వాళ్ళు బతికినంత వరకు నువ్వు ఉండాలి, వాళ్ళతో నీ జీవితం అయిపోయిన తర్వాత నువ్వు విడిచిపెట్టి వచ్చేయచ్చు, కానీ అలా అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టి రావడం చాలా చాలా తప్పు. నీవు వెళ్ళు, నేనే నీకు ఇస్తున్నా. నీ భార్యలిద్దరితో గడుపు, చక్కగా సంతానం కలుగుతుంది, ఆనందంగా ఉండు. వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత నాగలోకం నువ్వు వచ్చిద్దు కానని తండ్రి దగ్గరుండి వాళ్ళకి పంపించాడు. ఆయన రాజ్యానికి వచ్చి రాణులిద్దరికి మొత్తం 3 రాజ్యాలు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని కలిసాడు. ఆ రాజ్యం, కొంత దేశం, ఈ మధురానగర్ మొత్తం 3 రాజ్యాలు. అవంతిగా 3 రాజ్యాలకి రాజు అయ్యాడు, కుమారులు పుట్టారు, రాజ్యాన్ని వెళ్ళి మనవల వరకు వచ్చాక వీళ్ళిద్దరూ మరణించగానే ఆయన తన లోకానికి వెళ్ళిపోయాడు. తన తండ్రికి జై చాలా బాగుంది. కనిపిస్తుందా చీకటి అంటే అందరం చూడాలని కొంచెం ఉంటుందండి. ఏం లేట్ అయిపోయింది లేట్ మీ అందరూ ఆత్మస్వరూపులైనటువంటి మీరందరూ